గెలీలియో భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అని చెప్పినందుకు అప్పట్లో శిక్షించారట. మనం చదువుకుంటాం చిన్నప్పుడు. అలాగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎల్టీ తీసుకొచ్చి జగన్ రాజకీయంగా అలాంటి శిక్షే పొందారా? ఏపీలో ప్రచారాలు ఏ స్థాయిలో ఉంటాయో, ఎదుటివాడి మీద దుమ్మెత్తి పోసి దుష్ప్రచారాలు చేసి వాస్తవాలను కూడా మీడియా రాజకీయం ఏకమై ఎలా వక్రీకరిస్తారో చెప్పడానికి ఒక ల్యాండ్ మార్క్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద 2024 ఎన్నికలకు ముందు రాజకీయంగా తీవ్ర దుమారం రాయడం చూసాం కదా. పత్రికల్లో అయితే పుంఖానుపుంఖాలుగా కథనాలు ఫ్రంట్ పేజీలో రావడం చూసాం. చాలా చిత్రంగా ప్రభుత్వమే భూమి కొట్టేస్తుంది ప్రజలది. టైటిల్ యాక్ట్ తీసుకొచ్చాడు. నేను అడిగా ఈ సైకోని, భూమి నువ్వు ఇచ్చావా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? తీరా చూడబోతే ఇప్పుడు పేరు మార్చి రీసర్వే పేరుతో ఇంకోటో చెబుతూ ఇప్పుడు అదే యాక్ట్ని అమలు చేస్తూ ఉన్నారు. సెంట్రల్ సర్టిఫైడ్ మోడల్ ఇది. నిన్నగాక మొన్న చూసాం ఆల్రెడీ మనం. గీతా గోపీనాథ్ IMF స్థాయి ఎకానమిస్టు థింకర్ ఏం మాట్లాడారు అనేది. Andhra Pradesh is doing a good job with land titling again. Pushing on that is important. ఎస్, ఏపీ అనుసరించిన మోడల్ దేశానికి ఆదర్శం అన్నట్టుగా ఆమె మాట్లాడడం కనపడుతుంది కదా. ప్రచారం చేశారు కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. అది పేపర్లో పబ్లిసైజ్ చేశారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ అంటారు కదా, అంతా మర్చిపోయారు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేరు మార్చి సేమ్ ప్రాసెస్, సేమ్ QR కోడ్ ఉంటుంది, సేమ్ మోడల్ ఉంటుంది. జరిగేదంతా ఏంటయ్యా అంటే పేరు మారుస్తారు, మేము గొప్పగా చేస్తున్నాము అని సేమ్ క్రెడెన్షియల్స్ వాడుకొని, ఏది 2024కి ముందున్న క్రెడెన్షియల్స్ వాడుకుని క్రెడిట్ తీసుకుంటారు. కేంద్రం నుంచి 300 కోట్లు 400 కోట్లు డబ్బులు వస్తే అది బోనస్ అనుకుంటారు. అంటే వాడకం మామూలు వాడకం కాదు కదా. జనాన్ని ఇంత వెర్రిబాగులోనే చేయొచ్చా అని అనిపిస్తుంది. ఒక పొలిటికల్ ఎజెండాని టీడీపీ సెట్ చేసుకుంటే తిమ్మిని బమ్మిని చేసేలాగా, జనాన్ని నమ్మించేసేలాగా ఎలాంటి ప్రచారాలు జరుగుతాయి, ఎలాంటి మోడస్ ఆపరండి మీడియా ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పడానికి ఇదొక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్.